నవ్వును కలగజేస్తాను. నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానం చేసిన దేవాన్ని పాత్రకు స్తోత్రాలు. తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు కదా ప్రభా. ఈ దినం ఎంతో మంది నీ సన్నిధిలో లేరు, ఎంతో మంది నీ సన్నిధిలో సజీవంగా లేరు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, గొప్పవారు నీ సన్నిధిలో దినంలో సజీవంగా లేరు ప్రభా. కానీ ప్రభా, మేమందరం నీ సన్నిధిలో ఉన్నామంటే దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అని పాడినట్టుగా మేము చెప్పగలుగుతున్నాం. మా క్రియలను బట్టి మేము ఇక్కడ లేదు కానీ తండ్రి, మా నీతికి ఆధారముగా మీరు ఉన్నారు కనుక తండ్రి ప్రభా మేము అతిశయిస్తున్నాం. ఎందుకంటే కొందరు రాజ్యులు వాళ్ళ యొక్క రాజ్యములను బట్టి, వారికి ఉన్న రథములను బట్టి, గుర్రములను బట్టి వాళ్ళు అతిశయిస్తారు. కానీ భూమి మీద నీతి న్యాయములను జరిగించు కృప చూపుచున్న తండ్రి ఈ ప్రభా, ఇవందరి బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అయ్యా, అతని మాటలని ఒక శాశ్వతమైన ప్రేమను కనపరుస్తున్నావు కనుక మేము నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. ఈ దినమున మేమందరము కూడా మా స్థితిగతులన్నింటిలో మేము ధైర్యం కలిగి ఉన్నామంటే తండ్రి సన్నిధిలో మేము సజీవంగా యో ప్రభా మీరు మాతో ఉన్నారని ఒక నిరీక్షణను బట్టి నేను ఆరాధించాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా, నీ యొక్క ఆశ్చర్యకార్యములను నిన్ను నీ సమయమున నేను వివరిస్తాను ప్రభా, నీ కార్యములను నేను చాటుతానయ్యా అని దావీదు భక్తుడు అంతగా ప్రభా నీ సన్నిధిలో మీరు చేసిన వీళ్ళన్నిటిని బట్టి, మమ్మల్ని ఆదరించిన రీతిని బట్టి, అయ్యా మా స్థితిగతులను అయ్యా తండ్రి ప్రభా మీరు మార్చిన రీతిని బట్టి కన్న తండ్రి మమ్మల్ని ఆదరించారు. అయ్యా మమ్మల్ని అయ్యా కాదనక మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని దార్చావు, మాకు నెమ్మదినిచ్చావు తండ్రి. ఈ దినమున అయ్యా నీ కనికరం చేత మేము కరుణింపబడి నీ సన్నిధిలో ఉన్నామని మనమందరం కూడా ఆయన చేసిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుందాం. అనారోగ్య సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, రోగములలో కావచ్చు, బాధల్లో కావచ్చు, కన్నీటి సమయంలో కావచ్చు, ఆయన నిన్ను నన్ను ఎంతగా ఆదరించడం జ్ఞాపకం చేసుకుంటాను. నిన్ను నన్ను ఎంతగా ఓదార్చడం జ్ఞాపకం చేసుకుంటాను. నిన్ను నన్ను నీ నా విధేయతని ఆయన జ్ఞాపకం చేసుకోలేదు కానీ ప్రేమను మాత్రమే నీడల నాడల జ్ఞాపకం చేసుకున్నాడు. నీ లోపములను నా లోపములను ఆయన గుర్తు చేసుకోవట్లేదు కానీ ఆయన నీ మీద నా మీద చాలిపడటం మాత్రమే ఎరిగినాడు కనుక నిమిషం మాత్రమే నేను విసరించాడు. కానీ ఈ సమయంలో గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చాలని ఆశపడుతున్నాను అన్న దేవుడే. చెప్తావా, ఆయన నిన్ను నన్ను కాపాడి పగులు రేయి కంటికి రెప్పల కునుకగా నిద్రించిగా కాపాడి భద్రపరిచిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన వీళ్ళు తల పోసుకొని నేను ఆరాధన చేద్దాం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో నానవచ్చిన ఆదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. పాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా
నీకే స్తోత్రము పాడిన తండ్రి నీకే స్తోత్రము. ఈ లోకంలో మనిషికి మమ్మల్ని మా యొక్క కలుషలను బట్టి మా యొక్క లోపములను బట్టి ఇవ మమ్మల్ని తృణీకరిస్తారేమో కానీ ఒకవేళ మమ్మల్ని అయాతని ప్రభా ఇగో నిర్ణయిస్తారు, లేదంటే ప్రభా నిందిస్తారేమో కానీ, లేకపోతే మా విషయంలో అంచనా వేస్తారేమో కానీ ఏ లోపాలను ప్రభా నువ్వు చూడలేదు, మా కలుష్యములను ప్రభా మీరు తేవి చూడలేదు. ఆయన అంటాడు, నీ పాపములను నా వీపునికి తట్టు నేను పారవేస్తున్నాను, ఇంకా ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను, ఇంకా ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను. ఇగో 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 తూర్పుకు పడమరి ఎంత దూరమో, ఇగో మా అతిక్రమములను అంత దూరపరచి ఉన్నావు కదా ప్రభా. తండ్రి ప్రభా, ఆకాశానికి భూమికి మధ్య ఎంత ఎడమో ఇగో తండ్రి ప్రభా, ఇగో తండ్రి ప్రభా మా విషయంలో ఇగో ప్రభా తండ్రి ప్రభా మా బలహీనతలను దూరపరిచేసావు. నీ కృప అంత ఎత్తుగా మాడల విస్తరింపచేసి తండ్రి మమ్మల్ని ఆదరించదు. అయ్యా తండ్రి ప్రభా, మా దోషములను బట్టి మమ్మల్ని దూరపరచలేదు, కానీ మమ్మల్ని దీవించావు. ఈ దినమున మా కలతలలో, మా కష్ట సమయంలో, మా బాధలలో, మా ఇబ్బందులన్నింటిలో మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ఓదార్చి, మమ్మల్ని సమాధానపరచి, మమ్మల్ని కాపాడిన తండ్రి నీ పాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన మేలకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా స్థితిగతులను అయ్యా తండ్రి తమ మార్చగలవాడు నీవను, ఎండిన మా జీవితాలను చిగురించగలవాడు నీవను, ఓదార్చగలవాడు, సమాధానపరచగలవాడు నీవను, మా స్థితిగతులను మా పక్షం నిలబడి వాడు నీవను. తండ్రి నీ పాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచము
దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే అందరూ కూడా ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే మా దుఃఖమును సంతోషమును మార్చగలవాడు నీవు. స్తోత్రగుణా అర్హతే లేని నన్ను ప్రేమించిన
మీద ఉన్న మా జీవితాలను సింహాసనంపై కూర్చుండబెట్టావు. అయా తండ్రి, పాపపు కొట్టి మిటాడుతున్న మా జీవితాలను తండ్రి, యువతని నీ రాజ్యానికి వారసుగా మమ్మల్ని మార్చారు. నీ రక్తం నుంచి మమ్మల్ని కొనుక్కొని వెళ్ళబెట్టి మమ్మల్ని కొనుక్కొని అయా తన యోగ్యత లేని మాకు యోగ్యతను, అర్హత లేని మాకు అర్హతను నీ కృప అయా తల్లి మా మీద చూపి, నా కృప నీకు చాలని చెప్పి ఈ తండ్రి దినమున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ సన్నిధిలో ఈ దినమున అవును తండ్రి కలవరపరిచే పరిస్థితులలో అయా తల్లి ప్రభ చీకటి అలమరిస్తున్న మా జీవితంలో అయా తల్లి ప్రభ ప్రతికూల పరిస్థితుల మధ్య మా జీవితాలు సాగుతున్న మా జీవితాన్ని ఈ దినమున ఆనందం నీలోనే అని చెప్పగలిగే కృపను మాకు ఇచ్చారు. మా సంతోషానికి కారణమయ్యాం. మా దుఃఖ దినములు సమర్థములుగా మార్చి అయా తండ్రి ప్రభా మా దినములలో సమాధానాన్ని మా జీవితంలో అనుగ్రహించి యువతని మా సరిహద్దులో నెమ్మదిని కలగచేసి ఈ దినమున నీ సన్నిధిలో సంతోషంగా నేను ఆరాధించే కృపను మాకు ఇచ్చిన స్థుతులు చెల్లిస్తాను. ఇంతవరకు మమ్మల్ని కాపాడు గడిచిన దినములన్నింటిలో ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు తాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క మాడల ఈ యొక్క బాధ్యతను బట్టి మాడల మీద కలిగిన వాస్తవికతను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మాతో మాట్లాడమని తండ్రి, నీ కుమారులను మీరు చాలిపడినట్లుగా మా మీద చాలిపడుతూ మమ్మల్ని అయా తండ్రి సర్దిద్దండి. అయా ఈ రాత్రి ప్రత్యేకంగా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని చూడనేసిన మమ్మల్ని స్తుతి ఆరాధన ప్రార్థనలు సమర్పిస్తున్నాం.